నువ్వు ఇన్ని సంవత్సరాల లోపల ఉన్నావు, బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కొన్ని కష్టాలు పడుతున్నావు. అవును. అంటే లోపల పార్టీ మెంబర్స్ ఎవరన్నా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఉన్నారా? అంటే వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇన్స్పైర్ అంటే నాకు పొలిటికల్‌గా బాగా నాకు దగ్గరయ్యే వ్యక్తి ఎవరంటే బీఆర్ దాదా. అంటే ఇంతకుముందు మన ఏది రీసెంట్‌గా చనిపోయిండు చూడు మన బీఆర్ దాదా అంటే బసవరాజు. ఒక చిన్న పిల్ల లెక్క ఏది ఎంత పెద్ద ఒక జనరల్ సెక్రటరీ అంటే ఆయనకు టైమే దొరకదు. ఆయన వాస్తవం చెప్పాలంటే టైం దొరకదు. ఆ వ్యక్తి నాకు పిలిచి 9:30కి పిలిచి 11:30 దాకా రాత్రి 11:30 దాకా నువ్వు మాట్లాడానంటూ. పార్టీ అంటే ఏంది, నువ్వు ఎట్లా ఉండాలి, పోరాలంటే ఎట్లా ఉండాలి, పార్టీ అంటే ఏది చైతన్యం పడుకున్నా కూడా ఊపి ఊపి మరి మాట్లాడిన వ్యక్తి నాకు ఒక అంత పెద్ద నాయకుడు అయి ఉండి కూడా ఒక సింపుల్గా మాట్లాడే ఒక పర్సన్ ఎవరంటే బీఆర్ దాదానే. నాకు పర్సనల్గా చాలా అంటే చాలా మంచి వ్యక్తి. నాకేందంటే చాలా ఇష్టమైన వ్యక్తి. ఒక పొలిటికల్ అంటే ఏ విధంగా ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించే వ్యక్తి. పైగా ఆయన ఒక వర్డ్ టు వర్డ్ ఒక్కసారి మాట ఇచ్చినంటే మాట తెంపని వ్యక్తి బీఆర్ దాదా నాకు. ఇంకా రెండో వ్యక్తి ఎవరంటే మన ఏది దూల దాదా, ఆనంద్ దాదా అంటారు అన్నట్టు. ఆనంద్ దాదా కూడా సెంట్రల్ కమిటీ మెంబర్. ఆయన కూడా ఏది చాలా మంచి వ్యక్తి, నాకు ఒక ఇన్స్పైర్ అయిన వ్యక్తి నాకు. మూడోది ఏంటంటే రీసెంట్లీ మన బయట సరెండర్ అయ్యాడు సోను దాదా అని చెప్పేసి. నాకు ఆయన చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన మాట ఆయన ఒక్కసారి ఆలోచించి ఏదైనా వ్యక్తి కూడా చాలా మంచి వ్యక్తి ఆయన. ఆయన బయట లొంగిపోయారు, కానీ రాజకీయంగా కానీ ఒక ఆలోచించి మాట్లాడే విధానంలో నాకు ఆయన చాలా ఇష్టం. ఇంకా ఇడమ దాదా ఎప్పుడైనా కూడా నాకు పొలిటికల్లా అంటే ఆలోచించే వ్యక్తి, కానీ ఆయనకు పొలిటికల్ కన్నా ఒక ముందు అంటే మిలిటరీ. ఒక మనిషికి ఎట్లా మాట్లాడుతున్నావు, నీ బాడీ ఎట్లా ఉంది, నీ ఏది ఛాతీ ఎట్లా మీద నిలబడి ఏమంత ఎట్లా మాట్లాడేటప్పుడు కూడా సీన థాన్కే బోలో అంటాడు. అంటే హిందీలో ఏమంటాడు అంటే కోయి కిసీసే జవాబు దేనాతో సీన థాన్కే బోల్ రహా హై. అంటే ఛాతీ అనేది మీద ఉబ్బి పెట్టి మాట్లాడాలి, ఒకరిని ఎదురుగా మాట్లాడాలి అని చెప్పేసి ఒక మిలిటరీ పర్సన్ నేర్పించింది ఆయనని. ఇంకా మా అమ్మ అంటే ఏదో నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ కాబట్టి మేమిద్దరం ఒకటే. నాకు ప్రతి దానికి నేను తప్పు చేసినా మా అమ్మ నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చింది నాకు.